అందరికీ నమస్కారం. తిరుపతి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ గత కొన్ని నెలలుగా మనం తిరుపతిలో జరుగుతున్నటువంటి పరిణామాలంతా కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా పరిశీలిస్తూ ఏది న్యాయమో ఏది అన్యాయం అనేటువంటిది కూడా వాళ్ళకు వాళ్ళే ఈరోజు ప్రశ్నించుకునేటువంటి సందర్భం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక గత 20 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి కాడి నుంచి తిరుపతిలో ఉన్నటువంటి చోటా నాయకుల వరకు కూడా మరి లడ్డు కల్తీ అయితేనేమి, నెయ్యి కల్తీ అయితేనేమి, మిగతా పరిణామాలన్నిటి కూడా ఎప్పటికప్పుడు కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు వారు చేసేటువంటి వ్యతిరేక కార్యక్రమాల్లో కానీ మరి వ్యతిరేకమైనటువంటి విమర్శలు చేస్తున్న ప్రజా విమర్శలు అన్ని కూడా ఎత్తి చూపిస్తూ ఈరోజు వైకాపా పార్టీని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో అది సహించలేనటువంటి తెలుగుదేశం నాయకులు ఈరోజు లేనిపోని ఆరోపణలంతా కూడా చేస్తూ మరి ప్రజలను తప్పుదారి పట్టించేటట్టు విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నం ఎప్పటికి కూడా ఫలించదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాను. గతంలో మరి మొన్న కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి లడ్డు కల్తీ జరిగిందని చెప్పి, నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి మరి ఆరోపణలు చేయడం, ఆ కల్తీ జరగలేదని చెప్పి మరి కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళి మరి అక్కడ అఖిలాండం కాడ ప్రమాణం చేసి వచ్చిన తర్వాత కూడా వదలకుండా మరి ఈరోజు నకిలీ సిట్లన్నీ వేసి కూడా ఈరోజు ఏదో ఒక రకంగా కరుణాకర్ రెడ్డి గారిని దోషిగా చూపించాలన్నటువంటి ఆలోచనతోనే దుర్బుద్ధితోనే ఈరోజు ప్రయత్నాలు చేసుకుంటూ పోతున్నారు. అందులో భాగంగానే దాని మీద ఒక పక్క పోరాటం చేస్తున్న న్యాయస్థానంలో కూడా ఆఖరికి మరి లడ్డు నెయ్యిలో కల్తీ జరగలేదని చెప్పి కూడా న్యాయస్థానం చెప్పినా కూడా మరి ప్రభుత్వం మళ్ళీ ఇంకొక సిట్టు వేసి దాంట్లో ఏదో ఒక రకంగా వీళ్ళని దోషులు చేయాలన్నటువంటి దుర్బుద్ధితో ఈరోజు ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా ఈనాడు పరిమాణం చూస్తే మరి బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయినప్పటి నుంచి మరి దేవస్థానంలో అనేక రకమైనటువంటి వ్యతిరేక కార్యకలాపాలను కూడా చేస్తున్నారు. గతంలో చూసాం, మందు బాటలు తీసుకొచ్చి అక్కడ వేయడం, అక్కడ తాగి తందనాలు ఆడటం, దాన్ని కూడా ఎత్తి చూపించడం జరిగింది. అదేవిధంగా అలిపిరిలో విగ్రహాల దగ్గర మందు బాటలు చూపించడం, చాలా ఇలాంటి పరిణామాలను కూడా మరి ఎప్పటికప్పుడు వైకాపా పార్టీ ఎత్తి చూపిస్తూ అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో మరి నిరసన కార్యక్రమాలను కూడా తెలియజేస్తున్న సందర్భంలో భాగంగానే మొన్న బిఆర్ నాయుడు గారి రాసలీలను కూడా ప్రజలకు చూపించాలనేటువంటిది మరి గౌరవ ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈనాడు ఆయన వయసులో కూడా మరి చూసుకోకుండా ఈరోజు రాశీలు చేశారని చెప్పి ఇది ఎంతో అపవిత్రం అని చెప్పి దాన్ని ప్రజలకు చూపించేటువంటి పరిణామంలో మరి దాన్ని సహించలేనటువంటి బిఆర్ నాయుడు గారు కానీ ఆయన అనుచరులు కానీ తెలుగుదేశం పార్టీ సభ్యులు కానీ అందరూ కూడా ఈరోజు ఓర్చుకోలేక మరి ఏదో ఒక రకంగా మరి కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేటువంటి వైకాపా పార్టీపై కానీ అదేవిధంగా వైకాపా నాయకుల మీద కూడా ఏదో ఒక రకంగా ఆరోపణలు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ ఈరోజు ముందుకు సాగుతున్నారు. ఈ దౌర్జన్యాలు మొన్న చూసాం, మహిళలు మరి బిఆర్ నాయుడు గారు అక్కడ హోటల్ దగ్గర మరి అక్కడ అల్పాహారం తీసుకునే దానికి వచ్చారని చెప్పేసి తెలుసుకొని మరి వైకాపాలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి అక్కడికి వెళ్ళి ఆయనకు నిరసన తెలియజేసి నువ్వు అనర్హుడు, నువ్వు ఈ చైర్మన్ పద్ధతిని తప్పుకోవాలా అనేటువంటి తెలియజేయాలని చెప్పి ఒక చిన్న నిరసన కార్యక్రమాన్ని తెలియజేయాలని వస్తే అక్కడ తెలుగుదేశం గుండాలు ఆ మహిళల మీద దౌర్జన్యం చేసి అనవసరంగా వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్లి అక్రమ కేసులు పెట్టి బనాయించడం జరిగింది. ఆ కేసులన్నీ కూడా మరి ఆఖరికి న్యాయస్థానం మరి దాంట్లో కూడా అక్కడ ఇది పద్ధతి కాదని చెప్పి ఏదైనటువంటి అక్రమ కేసులు కాదని ఆలోచించి వారికి వెంటనే న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అది సహించలేనటువంటి ఈ పార్టీల నాయకులు మేము ఈ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇన్ని మంచి పనులు చేసాం, ప్రజలకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసాం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నాయకత్వం కోసం మీలో మీరు కుమ్ముకుంటూ మీలో మిమ్మల్ని వెనకాల ఒకరు గోతులు తోడుకుంటూ మరి కరుణాకర్ రెడ్డి గారి మీద అదేవిధంగా అవినాష్ రెడ్డి గారి మీద వైకాపా పార్టీ మీద బురద చల్లితే ఇక్కడ ఎవరు సహించేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇంకొకసారి మళ్ళీ చెప్తాను, తెలుగుదేశం నాయకులు మీరు వెనక ఒకరి మీద ఒకరు పోటీలు పడుతూ నాయకత్వం కావాలన్నటువంటి ఆలోచనతో మీరే గోతులు తోడుకుంటారు. కానీ వైకాపా పార్టీ ఎప్పుడు కూడా ప్రజాహితం కోసం
ప్రజా సంక్షేమం కోసం ఈరోజు అభినయ్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతోంది. కానీ మేము ఎప్పుడు వెనకడిగా ఇలాంటి దౌర్జన్యాలు అక్రమాలు మీరు ఎన్ని చేసినా కూడా సహించేది లేదు. మేము భయపడం. మహిళలు కానీ ఎవరైనా కూడా ఈరోజు సహించేటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొనేదానికి, అక్రమంగా వస్తే మాత్రం ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇంకొకసారి జరిగితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేసుకుంటున్నాం.